హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. మన ఐపీఎల్ టీమ్ వైజ్ అనాలిసిస్లో గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడదాం. దే హ్యాడ్ ఏ పూర్ సీజన్ లాస్ట్ ఇయర్ ఏమాత్రం కలిసి రాలేదు వాళ్ళకి. కానీ ఈసారి టీము చాలా చాలా బెటర్గా కనిపిస్తుంది. మరి వాళ్ళ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి, ప్రాబబుల్ 11 ఏంటి, స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా చూద్దాం. ముందుగా పాస్ట్ పర్ఫార్మెన్స్లో దే స్టార్టెడ్ విత్ ఎ బ్యాంక్. ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ ఇయర్లోనే 2022లో టైటిల్ గెలిచేశారు. ఫస్ట్ ఇయర్లో బ్రహ్మాండంగా స్టార్ట్ చేశారు. సెకండ్ ఇయర్లో రన్నర్ అప్ అయ్యారు, జస్ట్ నేరో మార్జిన్తో. ఇంకా 2 బాల్స్ మిగిలి ఉన్నాయనగా జడేజా కొట్టిన 2 బిగ్ హిట్స్తో చెన్నై గెలిచేసింది. వీళ్ళు దే హ్యాడ్ టు బి ది రన్నర్ అప్స్. సో చాలా బాగా స్టార్ట్ చేశారు, చాలా బ్రహ్మాండంగా స్టార్ట్ చేసిన టీము. లాస్ట్ ఇయర్ మాత్రం దే ఫినిష్డ్ ఎయిత్ ప్లేస్ వచ్చింది. ఎయిత్ ప్లేస్ వచ్చేంత దారుణంగా వాళ్ళు ఆడలేదు. యాక్చువల్గా 5 మ్యాచ్లు గెలిచారు. బట్ ఏంటంటే లాస్ట్ 2 మ్యాచెస్ వాళ్ళకి, లాస్ట్ 2 గ్రూప్ ఫిక్చర్స్ కూడా వర్షం వల్ల రద్దు అయిపోయింది. ఒకవేళ గెలిచినా కూడా 7 మ్యాచెస్తో వెళ్తారని డౌట్. ఎందుకంటే ఆల్రెడీ 4 టీమ్స్ 7 విన్స్తో ఉన్నాయి. నెట్ రన్ రేట్ పిక్చర్లోకి వచ్చేది. బట్ దే హ్యాడ్ ఏ పూర్ సీజన్ లాస్ట్ ఇయర్. దానికి కారణం ఏంటంటే హార్దిక్ పాండ్యా లేకపోవడం పెద్ద లోటు, వాళ్ళు చాలా పెద్ద లోటు. హార్దిక్ పాండ్యా ఎలాంటి బ్యాలెన్స్ ఇస్తాడు ఇండియన్ టీం కానీ కూడా మనం చూసాం. సో యాజ్ ఏ కెప్టెన్, బ్యాటర్, బౌలర్, హార్దిక్ పాండ్యా లేని లోటుని వాళ్ళు ఓవర్కమ్ కాలేకపోయారు. అలాగే మహమ్మద్ షమీ ఇంజరీ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టింది. సో మొత్తం మీద లాస్ట్ ఇయర్ ఒక పీడకల లాంటిది. ఈసారి ఆ గ్యాప్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. కీపర్ కూడా సరిగ్గా లేడు లాస్ట్ టైం. సార్ మంచి కీపర్ జాస్ బట్లర్ తీసుకున్నారు. మహమ్మద్ సిరాజ్ వచ్చాడు, గ్లెన్ ఫిలిప్స్ వచ్చాడు, ఇషాంత్ శర్మ, చాలామంది ఈసారి మంచి మంచి ప్లేయర్స్ని వాళ్ళు చాలా స్మార్ట్ బయింగ్ చేశారు ఐపీఎల్ ఆక్షన్లో. ఐ థింక్ టీం అయితే బాగా కనిపిస్తుంది. ఈసారి ఏం చేస్తారో చూద్దాం. షెడ్యూల్ వీళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు షెడ్యూల్లో చూస్తే ఫస్ట్ 7 మ్యాచెస్లో 4 హోమ్ మ్యాచెస్ ఉన్నాయి. వీళ్ళు హోమ్లో చాలా పవర్ఫుల్. లాస్ట్ ఇయర్ ఎక్కువ మ్యాచ్లో ఓడిపోయారు, అది వేరే విషయం. బట్ జనరల్గా హోమ్లో ఆడిన 16 మ్యాచ్ల్లో 9 మ్యాచ్లు గెలిచారు. లాస్ట్ ఇయర్ ఎక్కువ మ్యాచ్ అంటే అవుట్ ఆఫ్ 6 ది లాస్ట్ 3. బట్ వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ విన్ ఎట్ హోమ్ ఈజ్ ఆల్మోస్ట్ 58%. సో మంచి హోమ్ రికార్డు ఉంది. సో ఫస్ట్ 7 మ్యాచెస్లో 4 మ్యాచ్లు హోమ్లోనే ఉన్నాయి కాబట్టి హోమ్ విన్స్తో ఒక మొమెంటం గెయిన్ చేసుకోవడానికి వీళ్ళకి అవకాశం ఉంటుంది. మార్చిలో 25న పంజాబ్ కింగ్స్తో హోమ్ మ్యాచ్తో వాళ్ళు క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తారు. 29న మరొక హోమ్ మ్యాచ్ ముంబై ఇండియన్స్తో ఆడతారు. ఏప్రిల్లో 2 అవే మ్యాచెస్ ఉన్నాయి టు స్టార్ట్ విత్. 2న ఆర్సీబీతో, 6న ఎస్ఆర్హెచ్తో, 9న హోమ్ మ్యాచ్ ఉంది మళ్ళీ ఈసారి ఆర్ఆర్తో, 12న అవే మ్యాచ్ ఎల్ఎస్జీ, 19న డీసీతో హోమ్ మ్యాచ్, 22న కేకేఆర్తో అవే మ్యాచ్, 28న ఆర్ఆర్తో కూడా అవే మ్యాచ్ ఉన్నాయి. ఇవి వాళ్ళ ఏప్రిల్ ఫిక్చర్స్. మేలో 2న ఎస్ఆర్హెచ్తో హోమ్ మ్యాచ్తో స్టార్ట్ చేస్తారు. తర్వాత 2 అవే మ్యాచెస్, 6న ఎంఐతో, 11న డీసీతో, అండ్ చివరి 2 మ్యాచ్లు వాళ్ళకి హోమ్ మ్యాచెస్, 14న ఎల్ఎస్జీ, 18న సిఎస్కి. ఇది వాళ్ళ షెడ్యూల్. టీమ్ కాంపోజిషన్ చూద్దాం. టీమ్ ఈసారి రిటెన్షన్స్ కూడా ఎక్కువే చేశారు. అంటే ఇద్దరు తెవతే అండ్ ఎస్ఆర్కే, షారుఖ్ ఖాన్, వాళ్ళిద్దరూ అన్క్యాప్ ప్లేయర్స్ కాబట్టి వాళ్ళకి 5 రిటెన్షన్స్తో ఆ కోర్ టీంని వాళ్ళు కాపాడుకోగలిగారు. సో వీళ్ళ ప్యూర్ బ్యాటర్స్ ఎవరంటే శుభ్మన్ గిల్, షెర్ఫెన్ రూదర్ఫర్డ్ గతంలో ఐపీఎల్ అంత గొప్పగా ఆడలేదు, కానీ ఆఫ్ లైట్ హీ హెస్ బిన్ డూయింగ్ వెరీ వెల్. మంచి ఫినిషర్ అతను. సో అతన్ని తీసుకున్నారు. సాయి సుదర్శన్ డెఫినెట్గా మంచి ఫామ్లో ఉన్నాడు. సాయి సుదర్శన్ అండ్ షారుఖ్ ఖాన్, వీళ్ళు 4 వీళ్ళ ప్యూర్ బ్యాటర్స్. షారుఖ్ ఖాన్ ఆఫ్ కోర్స్ కొంత బౌలింగ్ కూడా చేస్తాడు. వీళ్ళ వికెట్ కీపర్స్ జాస్ బట్లర్ రావడంతో ఏంటంటే కీపర్ విషయంలో వీళ్ళకి ఉన్న ఆ లోటు తీరిపోయిందని చెప్పాలి. అతనితో పాటు అనుజ్ రావత్, గతంలో ఆర్సీబీకి ఆడిన అనుజ్ రావత్, అలాగే కుమార్ కుషాగ్రా లాస్ట్ సీజన్లో ఢిల్లీ కొన్ని మ్యాచ్లు ఆడి ఏమాత్రం షైన్ కాలేకపోయాడు. 3 మ్యాచ్లో ఆడితే 3 ఫెయిల్ అయినట్టుగా ఉన్నాడు. కానీ హీఈస్ ఎ టాలెంటెడ్ జార్ఖండ్ బాయ్. జార్ఖండ్ నుంచి కంటిన్యూస్ సప్లై ఆఫ్ వికెట్ కీపర్స్ వస్తూనే ఉంది. సో కుమార్ కుషాగ్రా కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫ్యూచర్ అని చెప్పాలి. తర్వాత వీళ్ళ ఆల్రౌండర్స్ వాషింగ్టన్ సుందర్ ఈజ్ ఎన్ ఇంట్రెస్టింగ్ చాయిస్. వాషింగ్టన్ సుందర్ని వీళ్ళు ఎలా యూజ్ చేస్తారు, ఎక్కడ యూజ్ చేస్తారు అనేది మనం మళ్ళీ చూద్దాం. వాషింగ్టన్ సుందర్ని తీసుకున్నారు. ఎస్ఆర్హెచ్ సరిగ్గా యూజ్ చేయలేదు లాస్ట్ సీజన్ అతన్ని. బట్ వాషింగ్టన్ సుందర్ని వీళ్ళు ప్రాపర్గా యూటిలైజ్ చేస్తారు. అతనికి ఉన్న ఆ ఎబిలిటీ, ఎలా అయితే గౌతమ్ గంభీర్ అతన్ని టెస్ట్లో చక్కగా యూజ్ చేసుకున్నాడో అలాగే ఇక్కడ వీళ్ళు ఐ థింక్
వాషింగ్టన్ సుందర్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రషీద్ ఖాన్ ఆఫ్ కోర్స్ ఆల్రౌండర్గానే భావిస్తాను అతన్ని. రాహుల్ తెవతియా, గ్లెన్ ఫిలిప్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ చాయిస్. గ్లెన్ ఫిలిప్స్ని కూడా ఎస్ఆర్హెచ్ సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు, ఎక్కువగా వాజ్ కన్ఫైన్ టు బెంచ్. కానీ ఇక్కడ ఇలాంటి క్రికెటర్ని ఎవరు వదులుకుంటారు? బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో కూడా మీకు బ్రహ్మాండంగా కంట్రిబ్యూట్ చేయగల ప్లేయర్ అతను. సో గ్లెన్ ఫిలిప్స్ ఈసారి వీళ్ళకి ఒక ఇంపార్టెంట్ మెంబర్ అవుతాడని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మహిపాల్ నమ్రోర్, హీ డిడ్ వెల్. ఆర్సీబీకి అతనికి అవకాశం వచ్చినప్పుడల్లా బాగా పర్ఫామ్ చేశాడు అండ్ ఈ టీం కూడా అతను ఒక మంచి ప్లేయర్ అవుతాడు. అలాగే కరీం జానత్, బౌలింగ్ ఆల్రౌండర్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, పేస్ బౌలర్. సో వీళ్ళు ఆల్రౌండర్. స్పిన్నర్స్లో సాయి కిషోర్ని కూడా ఆల్రౌండర్గా మనం భావించవచ్చు, బట్ సాయి కిషోర్ ఇస్ అ వెరీ గుడ్ ప్లేయర్, టాల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఇంకొక నిశాంత్ సింధు, అండర్-19 ప్లేయర్ కూడా ఉన్నాడు, గతంలో సిఎస్కే టీంలో కూడా ఉన్నాడు ఇతను. మానవ్ సుతార్ డే బై డే చాలా మంచి స్టార్గా ఎమర్జ్ అవుతున్నాడు. డొమెస్టిక్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్న స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ఇతను కూడా నన్ను కూడా ఆల్రౌండర్గానే భావించాలి. అలాగే జయంత్ యాదవ్ కూడా యాక్చువల్లీ ఆల్రౌండరే. వీళ్ళందరూ కూడా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్గానే తీసుకోవాలి నలుగురిని కూడా. జయంత్ యాదవ్ గురించి మనకు తెలుసు, జయంత్ యాదవ్ కెన్ బ్యాట్ వెల్ అండ్ హీ హ్యాడ్ ఏ టెస్ట్ మ్యాచ్ 100 ఇన్ హిస్ కిట్టింగ్. వీళ్ళ పేస్ బౌలర్స్ కోర్స్ వాళ్ళ కోచ్ ఆశీష్ నెహ్రా పేస్ బౌలర్ కాబట్టి మంచి స్ట్రాంగ్ పేస్ అటాక్ కనిపిస్తుంది అక్కడ. కగీసో రబాడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, జెరాల్డ్ కార్జియా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, అర్షద్ ఖాన్ గతంలో ఎల్ఎస్జికి ఆడిన ప్లేయర్, గుర్నూర్ బురార్ పంజాబ్కి చెందిన యంగ్ పేసర్, కుల్వంత్ కజ్రోలియా చాలా కాలంగా ఐపీఎల్లో అతని పేరు వింటున్నాం కానీ అతను ఏజ్ కూడా 33 years. బట్ ఆశీష్ నెహ్రా తీసుకున్న లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయితే తీసుకున్నాడంటే ఏదో రీజన్ ఉంటుంది, అది మరి ఎందుకు తీసుకున్నట్టు చూడాలి. అలాగే ఇషాంత్ శర్మ కూడా ఈ టీంలో ఉన్నాడు వీళ్ళకి. సో ఇషాంత్ శర్మ ప్రెజెన్స్, అతని ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడుతుంది ఈ టీంకి. ఇది వీళ్ళ లైనప్. వీళ్ళ లైక్లీ 11 ఎలా ఉండబోతుంది? లైక్లీ 11 ఫస్ట్ చాయిస్ 11 చాలా బాగుంది. శుభ్మన్ గిల్, బట్లర్ ఓపెన్ చేస్తారా, లేదా శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ ఓపెన్ చేస్తారా? ఐఎమ్ నాట్ షూర్. బట్లర్తోనే ఓపెన్ చేస్తారు. సాయి సుదర్శన్ గతంలో కూడా 1 డౌన్ ఆడాడు కాబట్టి అతను 1 డౌన్లో ఆడిస్తారేమో అని అనుకుంటున్నాను నేను. చూడాలి మరి. గిల్ అండ్ బట్లరా, గిల్ అండ్ సాయి సుదర్శన్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్. బట్లర్ కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 3, బట్ ఐ థింక్ ఈజ్ మోర్ సూటబుల్ టాప్ ఆఫ్ ది ఆర్డర్ అని అనుకుంటున్నాను. సో అది ఆ టాప్ 3లో వాళ్ళు ముగ్గురు ఉంటారు అని చెప్పచ్చు మనం. 4లో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ పొటెన్షియల్ ఎవరు సరిగ్గా రిలీజ్ చేయలేదు. అతను ఈజ్ ఏ టాప్ ఆర్డర్ బ్యాటర్, నాట్ ఏ బిగ్ హిటర్ డౌన్ ది ఆర్డర్. సో అతన్ని ఎర్లీగా ఆడిస్తే అతన్ని ఫుల్ పొటెన్షియల్ రిలీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక మంచి రిలయబుల్ ఇండియన్ బ్యాటర్గా అతను ఉంటాడు, లెఫ్ట్ హ్యాండర్ కూడా. తర్వాత గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవతియా యాజ్ దర్ ఫినిషర్ అండ్ రషీద్ ఖాన్. సాయి కిషోర్ కూడా వీళ్ళు ఆడించుకోవచ్చు. సాయి కిషోర్, రబాడా, సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ. లేదు పిచ్ అవుట్ అండ్ అవుట్ పేస్ పిచ్ అంటే అక్కడ వాళ్ళు సంబడి లైక్ ఇషాంత్ శర్మ ఇన్ ప్లేస్ ఆఫ్ సాయి కిషోర్ ఆడించుకునే అవకాశం ఉంటుంది. సో ప్రసిద్ధ్ కృష్ణ, రబాడా, సిరాజ్ అయితే వీళ్ళ పేస్ ఫస్ట్ చాయిస్ పేసర్స్గా ఉంటారు. సాయి కిషోర్ ప్లేస్లో దే కెన్ హ్యావ్ వన్ పేసర్ ఇఫ్ రిక్వైర్డ్. ఒక మంచి ఇక్కడ ముంబై లాంటి చోట్ల ఆడుతున్నారు అనుకోండి, అక్కడ అతన్ని ఆడించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ వాషింగ్టన్ సుందర్ ఆల్రెడీ మీకు ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ ఉన్నాడు, మీకు గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు కాబట్టి ఆ వెసులుబాటు వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. ఈ టీంకి ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరు అనేది డిసైడ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే శుభ్మన్ గిల్ నో డౌట్ బిగ్ స్టార్ వాళ్ళకి. శుభ్మన్ గిల్కి అహ్మదాబాద్లో కూడా అద్భుతమైన రికార్డు ఉంది. ఇండియాకి ఆడినా, గుజరాత్కి ఆడినా అహ్మదాబాద్లో ఆల్వేస్ స్కోర్స్ రన్స్. సో అది వాళ్ళకి పెద్ద ప్లస్ అవుతుంది. సో శుభ్మన్ గిల్ మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో తర్వాత మ్యాచ్లో పెద్ద రన్స్ చేయాలి కానీ హీ లుక్డ్ ఇన్ గుడ్ టచ్. సెంచరీ చేశాడు, ఒక 40 చేశాడు. ఫైనల్లో కూడా హీ కాంట్రిబ్యూటెడ్ ఎనఫ్ రన్స్, బట్ హీ లుక్డ్ ఇన్ వెరీ గుడ్ టచ్. సో శుభ్మన్ గిల్ కావచ్చు, వీళ్ళ తురుపు ముక్క, లేకపోతే బట్లర్ అయినా కావచ్చు, రషీద్ ఖాన్ కావచ్చు. బట్ ఐఎమ్ గోయింగ్ విత్ సాయి సుదర్శన్. ఎందుకంటే సాయి సుదర్శన్ హ్యాడ్ ఏ గుడ్ డొమెస్టిక్ సీజన్. ఆస్ట్రేలియా పంపిస్తే అక్కడ కూడా సెంచరీ చేశాడు. డొమెస్టిక్లో రంజీలో ఒక 100 కూడా చేశాడు, ఒక సెంచరీ కూడా ఉన్నట్టుంది. సో అతను మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ 2 seasonsలో వీళ్ళకి చాలా బాగా పర్ఫామ్ చేశాడు. లాస్ట్ సీజన్లో అయితే 500 to 600 రన్స్ చేశాడు.
140+ స్ట్రైక్ రేట్ చేశాడు. సో వెరీ వెరీ కన్సిస్టెంట్ ప్లేయర్, ఆల్వేస్ డస్ వెల్. సో ఆ కన్సిస్టెన్సీతో ఈసారి మరింత అగ్రెసివ్గా ఆడతాడని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో సాయి సుదర్శన్ ఈజ్ మై ఎక్స్పెక్టర్ ఫర్ దిస్ టీమ్. వీళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ చూస్తే వీళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఆ టాప్ 3, ఆ టాప్ ఆర్డర్లో బట్లర్ నో డౌట్ గతంలో అంత గొప్ప ఫామ్లో లేడు, 34 years వచ్చినాయి, అయినా సరే ఈజ్ ఎ గ్రేట్ ఐపీఎల్ ప్లేయర్, వన్ ఆఫ్ ది ఐపీఎల్ గ్రేట్స్. అతను ప్రతిసారి కన్సిస్టెంట్గా ఆడతాడు, ఫామ్లో లేకపోయినా కూడా 2-3 బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడతాడు, సెంచరీలు చేస్తాడు. సో అతనికి ఉన్న ఆ ఎక్స్పీరియన్స్, ఇండియాలో ఆడిన ఎక్స్పీరియన్స్, స్పిన్ బాగా ఆడతాడు, డిఫరెంట్ షాట్స్, ర్యాంప్ షాట్స్ అన్నీ కొడతాడు. అండ్ అతని ఎక్స్పీరియన్స్ పర్టికులర్లీ అండ్ ఆ కన్సిస్టెన్సీ, అది ఈ టీం చాలా యూజ్ అవుతుంది. అలాంగ్ విత్ శుభ్మన్ గిల్ అండ్ అఫ్ కోర్స్ సాయి సుదర్శన్, వీళ్ళు ముగ్గురు ఆ టాప్ 3, ఆ టాప్ ఆర్డర్ వాళ్ళకి ఉన్న ప్రధానమైన స్ట్రెంగ్త్గా నేను చెప్తాను. బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, ముఖ్యంగా రషీద్ ఖాన్, సిరాజ్, రబాడా లాంటి బౌలర్స్ ఉన్నారు కాబట్టి చాలా స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్. సిరాజ్ ఇండియన్ టీంలో స్థానం పొందలేకపోయాడు ఛాంపియన్స్ ట్రోఫీకి, కసి మీద ఉంటాడు, మంచి రెస్ట్ కూడా దొరికింది, అన్నది సఫిషియంట్ రెస్ట్ దొరికింది. సో సిరాజ్ని వాచ్అవుట్ ఫర్ సిరాజ్ దిస్ సీజన్, అతను కూడా ఎక్స్‌ఫ్యాక్టరీ అవకాశం ఉంది. సిరాజ్కు ఉన్న ఎబిలిటీ, ఆ లభించిన రెస్ట్తో కొంచెం జేడెడ్గా కనిపించాడు, ఎందుకంటే అక్రాస్ ఫార్మాట్స్ ఆడుతున్నాడు, అందుకనే ఆఫ్ లేట్ అతని పర్ఫార్మెన్స్ సరిగ్గా లేక ముఖ్యంగా ఆస్ట్రేలియా టూర్లో అంత బాగా షైన్ కాకపోవడానికి కారణం ఇప్పుడు అతనికి రెస్ట్ దొరికింది. కాబట్టి సిరాజ్ ఈసారి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి హీ విల్ విన్ బ్యాక్ హిస్ ప్లేస్ ఇన్ ద వన్-డే సెటప్ అని అనుకుంటున్నాను నేను. వీళ్ళకి ఆల్రౌండర్స్ కూడా మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు. నేను చెప్పినట్టుగా వాషింగ్టన్, గ్లెన్ ఫిలిప్స్, రషీద్ ఖాన్, తెవతియా, జయంత్ యాదవ్, కరీం జానత్, సాయి కిషోర్, మానవ్ సుతార్, ఇలాంటి చాలామంది అంటే మల్టీ స్కిల్డ్ ప్లేయర్స్, ఆల్రౌండర్స్ కంటే కూడా మల్టీ స్కిల్డ్ ప్లేయర్స్ అంటే బాగుంటుంది. సో వీళ్ళకి బ్యాటింగ్లో, బౌలింగ్లో బోల్డ్ అంత ఆప్షన్స్, డెప్త్ ఉండే అవకాశం మనకి కనిపిస్తుంది. తర్వాత వీళ్ళు కూడా మరో స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళ కోచ్ ఆశీష్ నెహ్రా ఈజ్ వండర్ఫుల్ కోచ్. టీం ఎప్పుడు ఆన్ పేపర్ మామూలుగా కనిపిస్తుంది, కానీ ఆశీష్ నెహ్రా వాళ్ళ దగ్గర నుంచి ఆ పర్ఫార్మెన్స్ రాబట్టడం అతనికి తెలుసు. శుభ్మన్ గిల్ లాంటి యంగ్స్టర్ని గైడ్ చేయడం కూడా అతనికి తెలుసు. సో ఈజ్ నాట్ ఏ హైటెక్ కోచ్, కాగితం మీద నోట్స్ రాసుకుంటూ కూడా టీంని కోచ్ చేయొచ్చు అని చెప్పి గతంలో ప్రూవ్ చేశాడు. అదే సార్ ఆశీష్ నెహ్రా నుంచి మంచి ఇన్పుట్స్ ఈ టీంకి ఎప్పుడు దొరుకుతాయి. టీంని మ్యాన్ మేనేజ్మెంట్ కూడా బాగా చేస్తాడు, చాలా కూల్ క్యారెక్టర్. సో లాస్ట్ సీజన్ దే హ్యాడ్ ఎ నైట్ మేర్, బట్ ఈ సీజన్లో మళ్ళీ ఈ కొత్త టీంతో ఆశీష్ నెహ్రా కొత్త టీం బాగా గైడ్ చేస్తాడు. చాలామంది యంగ్స్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం అయినా వాళ్ళని వరల్డ్ బీటర్స్గా తయారు చేసే అవకాశం మనకి కనిపిస్తుంది. సో అవి వాళ్ళ స్ట్రెంగ్స్. వాళ్ళ వీక్నెస్లు ఏంటి? డెత్ బౌలింగ్ వీళ్ళకి ప్రధానమైన వీక్నెస్. ఎందుకంటే సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ దే లీక్ రన్స్. రబాడా ప్లెంటీ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్, అంత వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా సమ్టైమ్స్ ఈ లీక్స్ రన్స్. బట్ రబాడా కొన్ని ఎక్స్పీరియన్స్తో వాళ్ళకి ఎందుకే డెత్ బౌలింగ్లో ఎవరితో వెళ్తారు? బహుశా కుల్వంత్ కెజ్రోలియా డెత్ బౌలింగ్ ఎక్స్పర్ట్గా అతను ఏమైనా తీసుకున్నారో నాకు అర్థం కావట్లేదు. మొత్తం మీద డెత్ బౌలింగ్లో వాళ్ళకి ఆ ప్రాబ్లం ఖచ్చితంగా కనిపిస్తుంది. మిడిల్ ఆర్డర్లో కూడా టాప్ 3 బాగానే ఉంది. తర్వాత వాషింగ్టన్, ఫిలిప్స్ కూడా ఐపీఎల్లో ఈజ్ ఎ గ్రేట్ ప్లేయర్, చాలా అండర్ రేటెడ్, బట్ ఐపీఎల్ ఎప్పుడు అతను పెద్దగా క్లిక్ కాలేదు. సో ఫిలిప్స్, వాషింగ్టన్, షారుఖ్ ఖాన్ కూడా అతనికి చాలా మంచి డొమెస్టిక్ రికార్డ్, బిగ్ మ్యాన్, మంచి ఒడ్డు పొడుగు ఉంటాడు, కానీ ఐపీఎల్లో ఈజ్ ఎట్ టు కమ్ టు ద పార్టీ. తెవతి ఆఫ్ కోర్స్ గుడ్, బట్ ఈ మిడిల్ ఆర్డర్లో కొంత వీక్నెస్ ఉందేమో నాకు అనిపిస్తుంది. ఇంకొక వీక్నెస్ ఏంటంటే వీళ్ళకి బిగ్ హిట్టింగ్. ఇప్పుడు ఐపీఎల్లో మీరు 250 గురించి మాట్లాడుతున్నారు, అంటే గుజరాత్లో అంత స్కోర్స్ వస్తాయో లేదో మనకు తెలీదు అహ్మదాబాద్ స్టేడియంలో, బట్ ఓవరాల్గా హై స్కోరింగ్ మ్యాచెస్ ఉన్నాయి. వీళ్ళకి ఏంటంటే ఆ బిగ్ హిట్టర్స్ లేరు. గ్లెన్ ఫిలిప్స్ ఇస్ ఎ బిగ్ హిటర్, తెవతి ఇస్ ఎ బిగ్ హిటర్. స్టార్టింగ్లో మీకు మేబీ బట్లర్ కూడా బిగ్ హిట్టింగ్ చేయగలడు, బట్ ఓవరాల్గా ఆ ఫైర్ పవర్ మిగతా టీమ్స్లో ఉన్నంత ఫైర్ పవర్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్హెచ్ లాంటి టీమ్స్లో ఉన్నంత ఫైర్ పవర్, ఎంఐ టీంలో ఉన్నంత ఫైర్ పవర్ వీళ్ళ దగ్గర మనకి కనబట్టలేదు. అదొక లోపంగా మనం చెప్పుకోక తప్పని పరిస్థితి. తర్వాత బ్యాకప్స్ కూడా లేవు కదా వీళ్ళకి. ఇప్పుడు ఈ మనం చెప్పుకున్న ఫస్ట్ చాయిస్ 11 బాగానే ఉంది, కానీ బ్యాటింగ్లో ముఖ్యంగా సరైన బ్యాకప్స్ లేని పరిస్థితి. బ్యాటింగ్లో ఖచ్చితంగా మీకు బ్యాకప్స్ షెర్ఫెన్, రుదర్ఫోర్డ్ మినహా మనకి బ్యాకప్స్ ఏం కనపట్లేదు అక్కడ. సో అది వీళ్ళకున్న స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి. వీళ్ళ గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి? గేమ్ ప్లాన్ నేను చెప్పినట్టుగా వాషింగ్టన్ సుందర్ ఫుల్ పొటెన్షియల్ యాజ్ బ్యాట్స్మెన్
మీరు ఎక్స్ప్లోర్ చేయగలిగితే ఈ టీం ఆశీష్ నెహ్రా చేయాలి. అతన్ని నెంబర్ 4లో ఆడిస్తే ఖచ్చితంగా అతను ఒక బ్యాట్స్మెన్గా అంది వస్తాడు. బౌలింగ్లో కూడా పవర్ ప్లేలో బౌలింగ్ వేయగలడు, ఎక్కడైనా వేయగలడు. ఫుల్ 4 ఓవర్స్ వేస్తాడని నేను అనుకోను. 4 ఓవర్స్ కాకపోయినా ఒక లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నప్పుడు అతను ఆ పవర్ ప్లేలో అతన్ని వాడుకోవచ్చు. అతన్ని మోర్ బ్యాట్స్మెన్గా వాడుకుంటే, అతని బ్యాటింగ్ ఎబిలిటీని ఈ టీం వాడుకుంటే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. తర్వాత వీళ్ళకి ఏంటంటే లాస్ట్ ఇయర్ బ్యాటింగ్ సరిగ్గా లేక చాలా ఇబ్బంది పడ్డారు. బ్యాట్స్మెన్ ఫెయిల్ అవ్వడం వల్ల ఇబ్బంది పడ్డారు. ఈసారి ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఈసారి కూడా ఎదురైతే, బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడకపోతే వీళ్ళు బ్యాటింగ్ లెంతన్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళ టీంలో వాషింగ్టన్ సుందర్, ఫిలిప్స్ లాంటి ఆల్రౌండర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి ఒక స్లాట్ బౌలింగ్ కోటాని వీళ్ళు తెచ్చుకోవచ్చు. సో దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ బౌలింగ్ 3 ఓవర్స్ యాక్చువల్లీ. సో అలాంటి ఎబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళకి మీరు బ్యాటింగ్ లెంతన్ చేసుకుని మహిపాల్ నోమ్రోర్ లాంటి వాళ్ళని ఎవరికైనా మీరు బ్యాటింగ్లో ఆడించుకునే అవకాశం ఉంది. సో బ్యాటింగ్ లెంతన్ చేసుకోండి. రషీద్ ఖాన్ కమింగ్ ఇన్ అట్ నెంబర్ 8 అంటే చాలా డెప్త్ ఉన్నట్టు లెక్క. రషీద్ ఖాన్ ఆ చివరిలో వచ్చి బ్రహ్మాండమైన ఫినిషింగ్ ఇవ్వగలరు. వీళ్ళకి యాక్చువల్గా మంచి ఫినిషర్స్ ఉన్నారు, తెవత్య అండ్ రషీద్ ఖాన్ అండ్ అఫ్ కోర్స్ గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్ కూడా. బట్ స్టిల్ మీరు బ్యాటింగ్ లెంతన్ చేసుకోవాలి, మీకు బ్యాటింగ్ సరిగ్గా ఉండట్లేదు అనుకుంటే మీరు ఒక బౌలర్ని డ్రాప్ చేసుకొని యూ కెన్ హ్యావ్ అన్ ఎక్స్ట్రా బ్యాటర్ ఇన్ మహిపాల్ నోమ్రోర్. అది వీళ్ళ గేమ్ ప్లాన్గా నేను చెప్తాను. ప్రెడిక్షన్, ఈసారి వీళ్ళు డెఫినెట్గా బెటర్గా పర్ఫామ్ చేస్తారు. లాస్ట్ టైంలా కాదు. ప్లేఆఫ్స్కి ఖచ్చితంగా వెళ్తారా అని చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే టీమ్ ఈజ్ గుడ్ బట్ నాట్ గ్రేట్. చాలా బ్రహ్మాండంగా ఉంది టీం అనడానికి లేదు. బట్ లాస్ట్ ఇయర్లో ఉన్న లోపాలు చాలా వరకు కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. బట్ స్టిల్ టీంలో ఆ వావ్ ఫ్యాక్టర్ అయితే లేదు. శుభ్మన్ గిల్, బట్లర్, సిరాజ్, రబాడా, రషీద్ ఖాన్, 5-6 మంచి మంచి పేర్లు ఉన్నాయి అక్కడ. కానీ వీళ్ళు ఎలా జెల్ అవుతారో, ఎలా కంబైన్ అవుతారో అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ప్లేఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, బట్ ఖచ్చితంగా వెళ్తారని చెప్పే పరిస్థితి అయితే మనకి కనపడలేదు.